హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. మస్తు సార్లు పోస్ట్ పోన్ అయింది, మస్తు సార్లు వాయిదా పడ్డది. ఫైనల్గా అయితే పెద్ద రిలీజ్ డేట్ వచ్చేసింది. June 25 వరల్డ్ వైడ్ అయితే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్సే కావచ్చు, ఇంకా చాలామంది ఫ్యాన్స్ యాడ్ అయ్యారు ఈ సినిమాకి. ఈ సినిమాకి చికిరి చికిరి పాట రిలీజ్ అయినాక, రైరా రైరా పాట రిలీజ్ అయినాక ఈ సినిమాకున్న సౌండ్, ఈ సినిమాకున్న హైపు వేరే రేంజ్కి పోయింది. రామ్ చరణ్ అన్న స్టెప్స్ కావచ్చు, బుచ్చిబాబు అన్న టేకింగ్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, ఆ ఏఆర్ రెహమాన్ గారి పాటలు కావచ్చు, ఏది చెప్పినా ఎంత చెప్పినా తక్కువనే ఈ సినిమా గురించి అయితే ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. మొన్న రీసెంట్గా వచ్చిన గ్లిమ్సిప్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ చేసింది. ఫైనల్గా June 25 పెద్ద వస్తుంది. వచ్చినాక ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో, ఎంత రచ్చ అవుతుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గట్టిగానే ఉంటుంది సౌండ్ అని చెప్పి, అది ఏ రేంజ్ ఉంటుంది అన్నది మాత్రం తెలియదు. ఇంకా నెక్స్ట్ ఏదైతే కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ టైంకి రావాల్సిన సినిమాలు, ప్యారడైజ్ ఒకటి ఉంది, ఇంకా టాక్సిక్ ఒకటి ఉంది. ఈ సినిమాలు వస్తాయా లేకపోతే అవి నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటాయా, ఎట్లా ఏందన్నది ఓ డౌట్ అవుతుంది. అది క్లారిటీగా ఇప్పుడు తెలియదు, అప్డేట్ వచ్చినాక మాట్లాడుకుందాం. బట్ పెద్ద మాత్రం ఈ June 25కి వచ్చిన తర్వాత ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందంటే, మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ ఇంకా 2-3 పాటలు ఉన్నాయి. ఐటమ్ సాంగ్ ఒకటి ఆల్రెడీ షూటింగ్ నడుస్తుంది, శృతి హాసన్తో నడుస్తుంది పాట కూడా. స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ అని చెప్పిన, ఐటమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్ ఒకటి ఉంది. స్పెషల్ సాంగ్లో శృతి హాసన్తోనైతే ఆల్రెడీ ఇంకో 2 రోజులు అయితే పాట కూడా కంప్లీట్ అయిపోతుంది. 2-3 రోజులలో పాట కంప్లీట్ అయిపోతుంది. ఆ పాట కూడా, పాటలు ఒక్కొక్కటి బయటకు వచ్చి ట్రైలర్ వస్తాకల్లా సినిమా ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో ఉంటుందంటే పీక్స్కి పోతుంది మొత్తం. పెద్ద ఏడ చూసినా సరే పెద్ద డిస్కషన్ నడుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కదా, ఇలా ఏడ చూసినా సరే కూడా మీకు పెద్దనే కనబడతాడు అంతే. రిలీజ్ టైంకి 25 June ముంగట, ఒక 1 వీక్ ముంగట పెద్ద బాహుబలి గురించి, KGF గురించి ఎట్లా మాట్లాడుకురో పెద్ద గురించి కూడా అట్లా మాట్లాడుకుంటారు. బుచ్చిబాబు అన్న దానికి ఏమేమి కావాలనో, పబ్లిసిటీ కావచ్చు, ఏదైతే ఆ హైప్ క్రియేట్ చేయాలనో, బజ్ క్రియేట్ చేయాలనో ఓ రేంజ్లో క్రియేట్ చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అవుట్పుట్ అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, లాస్ట్ ఏదైతే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందో, చరణ్ అన్న పర్ఫార్మెన్స్కి పిచ్చోళ్ళు అవుతారు అందరూ. రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పిచ్చోళ్ళు అవుతారు. ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు, చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారు పెద్ద సినిమా గురించి. గుర్తుపెట్టుకోరు మీరు. పెద్ద సినిమా ఈ సినిమా ఏదో ఒకలాగా రిలీజ్ చేయాలంటే అనుకున్న టైంకి ఎప్పుడు రిలీజ్ చేస్తుండే, అది కాదు. సినిమా ఈసారి బుచ్చిబాబు అన్న 6 కొడితే అది గ్రౌండ్ అవతలనే వాడాలి. ఆ రేంజ్లో డిజైన్ చేసింది స్టోరీ. సినిమాలో ఉన్న వేరే క్యారెక్టరైజేషన్ ఎవరు, సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టరు హైలైట్ అయ్యి సినిమా మీకు ట్రైలర్ వచ్చినాక అర్థమవుతుంది. అసలు ఈ సినిమా ఇట్లుంది అంటే నాయన, ఈ సినిమా గురించి ఇదా బుచ్చిబాబు అన్న గురించి కూడా చాలా రోజులు మాట్లాడుకుంటారు. రాజమౌళి గారి గురించి, ప్రశాంత్ నీల్ గురించి ఎట్లయితే మాట్లాడుకుంటారో సేమ్ ఆ రేంజ్ కేటగిరీకి బుచ్చిబాబు అన్న కూడా పోతాడు. ఆ రేంజ్ సినిమా అవుతుంది ఇది. మీరు గుర్తుపెట్టుకోరు, ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోరి. రిలీజ్ డేట్ అఫీషియల్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మీకు. ఏఆర్ రెహమాన్ గారి గురించి కూడా చాలా రోజులు మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ బుచ్చిబాబు అన్న అయితే ఏఆర్ రెహమాన్ గారి దగ్గరుండి ఆయనకి ఏ సౌండ్ కావాలనో ప్రతి ఒక్కరు నీట్గా చేయించుకుంటే ఆయన. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఒక గట్టి కంబ్యాక్ గురించి వెయిట్ చేస్తారు కాబట్టి కరెక్ట్ సినిమా పడింది ఏఆర్ రెహమాన్ గారు కూడా. ఏఆర్ రెహమాన్ గారు ఇంకా మీరు చూస్తారు కొత్త ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాతో. ప్రతి ఒక్కటి ఫ్రెష్గా, కొత్తగా, చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ సినిమాలో. చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే, చరణ్ అన్న లుక్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, పీక్స్ ఉంటుంది. పాన్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కాదు మాట్లాడేది, పాన్ ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. చరణ్ అన్న డ్యాన్స్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటుంది ఈసారి. ఒక్క మన తెలుగులోనో లేకపోతే హిందీలోనో, కన్నడలోనో, మలయాళంలోనో కాదు ఈసారి మాట్లాడేది. వరల్డ్ వైడ్ బయట కంట్రీలు కూడా చరణ్ అన్న డ్యాన్స్ గురించి మాట్లాడితే స్క్రీన్లు తిరుగుతాయి ఈసారి చరణ్ అన్న పర్ఫార్మెన్స్కి. మీరు గుర్తుపెట్టుకోండి. నా వీడియో ఇవాళ ఎవరైతే చూస్తారో వాళ్ళు సేమ్ మీరు సినిమా చూసినాక కామెంట్ చేయరు, ఈ వీడియో కామెంట్ చేయరు. సినిమా చూసినాక, ఇప్పుడు కాదు, సినిమా చూసినాక. ఆ రేంజ్ సినిమా పెద్ద కాకపోతే అడుగురు నన్ను. చాలా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసేసారు కూడా. మూవీ యూనిట్ ఏదైతే ఉందో, యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళందరూ ఫస్ట్ కాపీ చూసి వాళ్ళే ఆ రేంజ్ సాటిస్ఫాక్షన్ ఉన్నారంటే ఇంకా మన దగ్గరికి వస్తాకల్లా అది డబల్ అవుతుంది. అది ఖచ్చితంగా డబల్ త్రిబుల్ అవుతుంది అది మన దగ్గరికి వస్తాకల్లా. ఈ సెకండ్ హాఫ్లో ఈ స్పెషల్ సాంగ్ అయిపోయాక మొత్తం షూటింగ్ వైండప్ చెప్పేసి ఇంకా నెక్స్ట్ వస్తాయి ఒక్కొక్క పాట, ఒక్కొక్క టీజర్, ఒక్కొక్కటి వస్తుంది. అది వచ్చినాక ఇంకా వేరే రేంజ్ క్యూరియాసిటీ పెరుగుతుంది సినిమా మీద. పెద్దకి పోదాం. పెద్ద మేనే నడుస్తుంది కొన్ని రోజులు అవుతుంది పక్కా.
అంత పెద్ద సినిమా అవుతుంది, అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సినిమాలో. మీరు ఇంకోటి ఏంటంటే సినిమాలో క్రికెట్, ఇది మన ఇండియాలో తెలుసు క్రికెట్ అంటే అదొక ఎమోషన్ మనందరికీ. క్రికెట్ అంటే ఇండియాలో క్రికెట్ అంటే ప్రాణం పెడతాం మనందరం. దాంతోపాటు కుస్తీ కూడా ఉంది దీనిలో. కుస్తీ అంటే ఇక మనకి నార్త్లో తెలుసు కుస్తీకున్న ఆ వెయిట్ ఏందో. అంటే పాన్ ఇండియాని కవర్ చేయడానికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి, ఏమేమి పాయింట్స్ కావాలి, కీ పాయింట్స్, అవన్నీ బుచ్చిబాబన్న డిజైన్ చేసినాకనే ఈ ప్రాజెక్ట్ని పైకి తీసుకొచ్చింది. ఆషామాషి ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురాలేడు. చాలా గట్టి, అంటే ఏఆర్ రెహమాన్ గారు ఒక కంపోజర్ని పెట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన బుచ్చిబాబన్న థాట్ ఏదైతే ఉందో మనకు అర్థం చేసుకోవాలి. మనం ఎవరైతే సినిమా నాలెడ్జ్ ఉందో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని చెప్పి. ఏఆర్ రెహమాన్ గారితో నాకు చికిరి చికిరి పాట ఇట్లా రిలీజ్ అయ్యింది, అంత మిలియన్స్ 100 మిలియన్స్ ఏంది, రై రై రా పాట ఏంది, మీరు ఏం తీసుకున్నా సరే కూడా అసలు బుచ్చిబాబన్న థాటే డిఫరెంట్. అసలు ఎక్సలెంట్. అసలు ఆయన డిజైన్ చేసే డీల్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. పెద్ద అఫీషియల్గా వచ్చేసింది కదా, 25th వరకు వెయిట్ చేయరు నాకు తెలిసి. ఇది ఏప్రిల్ 25th, మే 25th, జూన్ 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల ఎంత హైప్ అంటారు కదా, ఏదో ఎక్కించన్న కాడికి ఎంత క్రియేట్ చేయాలనో హైప్ అంత క్రియేట్ చేస్తాడు. ఏ రేంజ్ పబ్లిసిటీ చేయాలనో ఆ రేంజ్ పబ్లిసిటీ చేస్తాడు. పాన్ ఇండియా మొత్తం మారు మోగుతుంది పెద్దతోని. మీరు గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా. మీరు ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఇంకా ఈ సినిమా పబ్లిక్ మైండ్కి ఎట్లా అవుతుందంటే పెద్ద సినిమా వస్తుంది చూడాలన్న కాడికి ఉంటారు అందరిది. ఒక్క మన తెలుగు స్టేట్లోనే కాదు, అన్ని పాన్ ఇండియా రేంజ్లో బయట దేశాలు కూడా సినిమా గురించి మాట్లాడతారు. చాలా పెద్ద సినిమా, గట్టి సినిమా, మెగా ఫ్యాన్స్ అందరూ చింపుకునే సినిమా, కాళ్ళ ఎగరేసే సినిమా కూడా అవుతుంది. ఇంకా చరణ్ కెరియర్లో ఒక మగధీర, ఎట్లా ఒక మగధీరకైతే చరణ్ కెరియర్లో ఒక మగధీర కావచ్చు, ఒక ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఏదైతే పాన్ ఇండియా ఇంపాక్ట్ ఉన్న హిట్ సినిమాలు ఉన్నాయో వాటన్నిటికన్నా వాటితో పాటు ఈక్వల్, మగధీర సినిమాతో పాటు ఈక్వల్ ఉంటుంది. మగధీర సినిమా పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి అప్పట్లో ఆగింది. కానీ ఒకవేళ మగధీర సినిమా పాన్ ఇండియాలో అప్పటి రిలీజ్ అయిన ఉంటే నాకు తెలిసి మగధీరన్న తోపు ఉంటుంది. ఇవాళ ఒక బాహుబలి రేంజ్ సినిమా అవుతుంది మగధీర కూడా. నాకు తెలిసి ఇంకా కొత్త చరణ్ చూస్తారు. కొత్త చరణ్ యాటిట్యూడ్, చరణ్ బిహేవియర్, కొత్త లుక్, ప్రతి ఒక్కటి కొత్తదే. సినిమాలో పోయిన ప్రతిసారి ఏం సినిమాలో ఆయన ఎట్లా తీసినారు ఈ సినిమా అన్న కనుక మాట్లాడతారు. వీడియోగా నచ్చితే లైక్ చేయరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.